హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది కాబట్టి నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు కూడా. ముందుగా నిన్ను చింతపండు నానబెట్టుకొని గట్టిగా వడగట్టుకున్నానండి. ఈ గట్టిగానే ఉండాలి చింతపండు పులుసు. ఇది ఒక కప్పులో తీసుకున్నాను. మిరియాల పొడి, కారం కోసం మిరియాల పొడి, తగినంత ఉప్పు వేస్తున్నాను, కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇవి యాప్పూత అండి, యాప్పూత దొరకలేదు నాకు, వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చారు. కొంచెం ఇట్లా నలిపినట్టే వేయాలి యాప్పూత. ఒగురి కోసం యాప్పూత, తీపి కోసం వచ్చి బెల్లము, మామిడికాయ అండి. ఇది పచ్చి మామిడికాయ, అంటే చిన్న పిందేనండి, పెద్ద కాయ ఏమి కాదు. కానీ ఇట్లానే వేసుకోవాలి, ఇప్పుడు పిందులే కదా ఉంటాయి, ఇలానే వేసుకోవాలా. ఇలా అయితే పచ్చడి చేసుకోవాలండి. మా ఉగాది పచ్చడి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చూపిస్తున్నాను. 6 ఐటమ్ అయితే వేసానండి ఉగాది పచ్చడికి అయితే. ఇవి ఈ విధంగా అయితే చేసుకోవాలా. ఇవి రెడీ అయిపోయిందండి నాకైతే ఉగాది పచ్చడి. దేవుడి కాడ పెట్టుకొని అమ్మవారి కాడ పూజ చేసుకున్నాం. పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. నాకున్న దాంట్లోనే మీరు కూడా అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా లేదా మాకు ఒకసారి కామెంట్ పెట్టండి.